రేపు ఉదయం 9:32 విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి దివ్యమైన ముహూర్తం ఉందని రాజగురువు గారు మీతో చెప్పమన్నారు. సంతోషం. ఆ ముహూర్తంలో రాధిక మాధవుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ చేయించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మీ కుటుంబ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వంశం అభివృద్ధి చెందుతుంది. ఈ శుభకార్యం జరిగిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసిన దంపతులు గుడి దగ్గర నుంచి నేరుగా ఇంటికి వచ్చి ఒక రోజంతా నియమ నిష్టలతో ఇంటి గుమ్మం దాటకుండా మరో ధ్యాస లేకుండా భగవద్గీత పారాయణం చేయాలి. మీరందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. విగ్రహ ప్రతిష్ఠ నిర్ణయించిన ముహూర్తానికి జరిపించకపోతే ఊహించని దుష్ట ప్రభావం మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందని రాజగురువు గారు మరీ చెప్పమన్నారు. తప్పకుండా స్వామి. మరి నేను వెళ్ళొస్తాను. విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మనకి, మన కుటుంబానికి, మన వంశానికి మంచి జరుగుతుందని స్వామి చెప్పారుగా. అందుకు సంతోషించాలి గాని ఇలా బాధపడుతున్నావేంటి? రేపు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనిద్దరం 24 గంటలు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదని స్వామీజీ చెప్పారు. కానీ రేపు సాయంత్రానికల్లా మా నాన్నగారికి పంచాయతీ ఇచ్చిన గడువు ముగుస్తుందండి. కానీ మనం వెళ్లకుండా మా నాన్నగారిని ఎలా కాపాడుకోగలమండి? స్వామీజీ మనిద్దరం వెళ్ళకూడదని చెప్పారు గాని మరెవరూ వెళ్ళకూడదు అని చెప్పలేదుగా. మనకన్నా పెద్దవాళ్ళు అమ్మ, నాన్న, బామ్మ ఉన్నారు. వాళ్ళు దగ్గరుండి సత్య పెళ్లి జరిపించి మీ నాన్నగారికి శిక్ష పడకుండా చూస్తారు. మావయ్య గారికి ఏ సమస్య రాకుండా ఆ శ్రీకృష్ణుడే అన్నీ చూసుకుంటాడు. కాళ్ళు జాపుకొని తాపిగా కూని రాగాలు తీసుకోవడానికి నేను విన్నది ఆషామాషి విషయం కాదే. ఆ సురేంద్ర ఇంటికి రాజగురువు తన మనిషిని పంపించాడంట. వాళ్ళ ఇంటికి రాజగురువు వస్తే మనకెందుకు, గవర్నర్ వస్తే మనకెందుకు చెప్పు? ఓసి పిచ్చి మొహవా, నువ్వు ఉండాల్సిన చిన్న కోడలి స్థానంలో ఆ రాధిక జెండా బాతేసి నిన్ను చెల్లగొట్టి పంపించేసింది. ఆ దరిద్రపు గొట్టుది కష్టాల్లో ఉందంటే మనం సంతోషించాలి గాని అదక్కడ రాజభోగాలు అనుభవిస్తుందని తెలిస్తే మన కడుపు మండిపోవాలి, గుండె రగిలిపోవాలి. రేపటి నుంచి దాని జీవితం 3 పువ్వులు 6 కాయలు కాబోతోందంట. రేపు రాజగురువు రాధిక మాధవుల చేత గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తున్నారంట. ఆయన నిర్ణయించిన ముహూర్తానికి విగ్రహ ప్రతిష్ఠ జరిపిస్తే రాధికా మాధవుల జీవితం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశం అన్నీ బాగుంటాయంట. ఆ రాధిక కడుపు పండి వారసుడు కూడా పుడతాడంట. ఇప్పుడున్న వాళ్ళ పరువు ప్రతిష్టలు అమాంతంగా పెరిగిపోతాయంట. రాధిక పూజకు వెళ్లకుండా ఉండాలంటే అదే టైంకి రాధిక ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ నాకు పెళ్లి ఏర్పాట్లు జరగాలి. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? ఏదో రెడీమేడ్ సంబంధం ఉందని మొన్న నువ్వు నాకు చెప్పావు. అది ఎలాంటి సంబంధం అయినా పర్వాలేదు, అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడి రేపే నా పెళ్లికి ఏర్పాట్లు చేయి.